రోజులుగా వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. ఉదయం ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 852 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 205 పాయింట్లు లాస్ అయ్యింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదానీ, ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు 2 రోజులుగా వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. ఉదయం ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 852 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 205 పాయింట్లు లాస్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదానీ, ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ సార్. మనం చూస్తున్నాం ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ని అంటే ఇది వరకు అప్స్ అండ్ డౌన్స్ చూసే వాళ్ళం, కానీ ఈసారి అయితే మొత్తం లాస్ లోనే చూస్తున్నాం 2 days సిన్స్ 2 days. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే వారు ఎట్లా ఆపాలో తెలియదు అనుకున్నాం. ఏ రకంగా ఆపాలో అవతల వాళ్ళు కూడా సముఖంగా లేకపోయినా ఆయనే స్టార్ట్ చేసి ఆయనే ఆపుతున్నారు కదా. తెలుసు, తేటతలు అయిపోయింది ఎవరు వెనకటికి వేశారని. ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ అన్సర్టనిటీ క్లారిటీ లేదు. వాళ్ళేమో ఇరాన్ వాళ్ళేమో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తామని ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో సీజ్ ఫైర్ అయితే అయింది, యుద్ధం అయితే ప్రస్తుతానికి కొంచెం డేట్ ఎక్స్టెండ్ అయిందా అంటే అన్లిమిటెడ్ డేట్ అన్నారు. మనకి మెయిన్ మన మార్కెట్స్ పడటానికి కారణం ఏంటంటే క్రూడ్ పెరిగింది. 90 దాకా వచ్చి మళ్ళీ 103, 104కి వచ్చేసింది మళ్ళీ. మెయిన్ మనకి క్రూడ్ కాబట్టి బ్రెంట్ క్రూడ్ 103.30 బ్యారెల్. సో అది ఫస్ట్ మేజర్ ఇది చేసుకోవచ్చు. బట్ వీక్ గ్లోబల్ క్యూస్ కూడా ఉన్నాయి బాగా. సౌత్ కొరియా గానీ, జపాన్ గానీ, షాంఘై గానీ అన్ని కూడా ఇవాళ పడ్డాయి. సో అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. కొంచెం అని పడ్డాయి, దానికి అనుగుణంగా పడ్డాయి. ప్లస్ మనకి మెయిన్ రూపీ డిక్లైన్ అయింది మళ్ళీ 30 to 33 పైసెస్, అంటే 94కి వచ్చేసింది మళ్ళీ 94.115, 32 పైసలు పెరిగింది ఇవాళ. సో అంటే వాల్యూ తగ్గుతా ఉంది. సో మనకి కిందకు వచ్చి 93 చేంజ్కి వచ్చి మళ్ళీ పెరుగుతోంది. అదొకటి ఎఫెక్ట్. మెయిన్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చూస్తే మనం కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. అంటే నిన్న వాళ్ళు అమ్మింది 2000 అయితే డిఐస్ కూడా అమ్మారు. నిన్న ఇద్దరు అమ్మారు, కానీ మార్కెట్ పట్టించుకోండి. సో జియో పొలిటికల్ టెన్షన్స్ ఇంకా ఉన్నాయి, అది ఇంకా వాటి ఫోకస్ లోనే ఉన్నాయి. వెస్ట్ ఏషియా ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వలేదు. నెగోషియేషన్స్ నడుస్తున్నాయంటే ఆ నెగోషియేషన్ ఒక రకంగా ఆగిపోయింది. సెకండ్ రౌండ్ కూడా ఆగిపోయింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఎవరు ఇనిషియేట్ చేసుకోవాలి, ఎవరు ఇది చేసుకోవాలి అనేది ఇక్కడ తేటతెల్లం కావట్లేదు. సో అది సొల్యూషన్ అయిందా అంటే సొల్యూషన్ కాలేదు కాబట్టి, ప్లస్ క్రూడ్ పెరిగింది కాబట్టి మనకి ఇదైంది. ప్లస్ ఇవాళ ఇన్ఫోసిస్ మన మార్కెట్ ఇప్పుడు 3:30 అయిపోయింది. ఇప్పుడు 4 o'clock 4:30కి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వస్తాయి. ఈ ఐటీ కూడా ఇవాళ బాగుపడ్డాయి. సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కనుక బాగుంటే రేపు కొంచెం మార్కెట్ తిరిగే అవకాశం ఉంటుంది. సో కొంచెం ఎందుకంటే 2 days డౌన్ 2 days అప్. మనం కూడా చిన్నగా ట్రంప్ స్టైల్లోకి వచ్చేస్తున్నాం. 1 day అప్ 1 day డౌన్ కదా అక్కడ. అట్లానే ఇక్కడ కూడా 2 days డౌన్ 2 days అప్ అన్నట్టుంది. అంటే ఇప్పుడు 2 days డౌన్ అయింది కాబట్టి రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కనుక బాగుంటే రేపు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ మటుకు ఎక్కడ ఆగట్లేదు. వాళ్ళు కన్సిస్టెంట్ గా అమ్ముతున్నారు. ఏ ఇది చూసినా కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు, ఎక్కడ ఆగట్లేదు వాళ్ళు. సో అది ఎప్పుడు ఆగుతారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు బయింగ్ జోన్ లోకి వస్తారా? కనీసం ఈవెన్ సింగిల్ డే దెర్ ఇస్ నో బయింగ్. లాస్ట్ మంత్ చూస్తే ఒక్క రోజు కూడా బయింగ్ లేదు. సో అది మనకి కంటిన్యూ అమ్ముతున్నారు కాబట్టి ఇంకా ఎంతకాలం. హెచ్డిఎఫ్సి, ఓలా ఎలక్ట్రిక్ అండ్ అలాగే అదానీలో కూడా ఈ స్టాక్స్ లో కూడా మనం నష్టాలు చూస్తున్నాం. దానికి మెయిన్ రీజన్స్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పడుతుంటే హెచ్డిఎఫ్సి పడుతుంది, మేజర్ ఇది కాబట్టి. సో జనరల్ గా ఏంటంటే రీసెంట్ గా కొంచెం డౌన్ లెవెల్స్ నుంచి కొంచెం వచ్చినాయి కాబట్టి రీట్రేస్మెంట్ ఉంటది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ కొంచెం ఏదైనా మూవ్మెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు బ్యాంక్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ముందు ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ లాంటివి హోల్డ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.